వరుస నేరాలతో విశాఖ నగరం వణికిపోతోంది. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లకు గురైన ఎల్లాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గ్యాంగ్ల మధ్య రాళ్ల దాడి జరిగింది. దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో కొందరు దుండగులు నలుగురు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. వరుస ఘటనలతో విశాఖ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గంజాయి మద్యం మత్తులో నిందితులు నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసు విశాఖలో సంచలనంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖ నగరం ఇప్పుడు దాడులతో మారుమోగుతోంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ప్రస్తుతం విశాఖపట్నంలో రక్తపు మడుగులు అనేవి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. గత ఏడాది కాలంగా కూడా పూర్తిగా విశాఖపట్నంలో ప్రశాంతత అనేది లేదు. పూర్తిగా కూడా మర్డర్లు, అదేవిధంగా అనేక నేరాలు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. గత అర్ధరాత్రి ఏకంగా కత్తిపోట్లతోటి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్న పరిస్థితి నెలకొంది. మనం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఈ రక్తపు మడుగులు అనేవి మొత్తం ఇవంతా అంటే ఒకవైపు జన నివాసాలు పూర్తిగా మనం చూస్తున్న విజువల్స్లో, ఒకవైపు సంఘటనా స్థలానికి రెండు వైపులు ఆనుకొని జన నివాసాలు ఉన్నాయి. ఇదంతా కూడా విశాఖపట్నంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డాబా గార్డెన్స్ ప్రాంతం. ఈ డాబా గార్డెన్స్ ప్రాంతం చుట్టూ కూడా ఒకవైపు షాపింగ్ మాల్స్, అదేవిధంగా మరోవైపు జన నివాసాలు, హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ సైతం కూడా పూర్తిగా కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే ఇక్కడ ఇలాంటి నేరాలు పాల్పడ్డారు. అయితే నిన్న ఎల్లాజీ అనే యువకుడిని అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తిన దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఆ కత్తులతో దాడికి పాల్పడిన తర్వాత పూర్తిగా సంఘటన స్థలం నుంచి పూర్తిగా చూస్తామనే విధంగా అక్కడి నుంచి కూడా ఈ మొత్తం ఈ రోడ్డు చివరి వరకు కూడా మొత్తం ఈ స్ట్రీట్ గుండా కూడా అతను పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఈ ఘటన సంబంధించి చూసుకుంటే చివరి వరకు సుమారు ఇక్కడ నుంచి ఒక 10 నుంచి 15 చోట్ల వరకు కూడా ఈ రక్త మడుగులు అనేవి ఆ విధంగా మార్గంలో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామునేసరికి ప్రజలు బయటకు చూసేసరికి భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఆ మార్క్స్ అని కూడా పోలీస్ అధికారులు ఈ వైట్ కలర్ స్కెచ్ తోటి పూర్తిగా కూడా మార్క్ చేసిన దృశ్యాలను కూడా మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనే కాదు, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంటే మరోవైపు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాల మధ్యన ఒక గొడవ చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య చోటు చేసిన ఘటనలో కూడా పూర్తిగా కూడా రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే గత కొద్ది రోజుల క్రితమే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా మద్యం మత్తులో నలుగురిపై తీవ్రంగా గాయపరిచి మద్యం మత్తులో గాయాలయ్యాయి. పూర్తిగా కూడా ఈ ఘటనలన్నీ కూడా మత్తులో జరుగుతున్నట్టుగా ఇప్పటికీ అధికారులు గుర్తించడం జరిగింది. ఒకవైపు గంజాయి రవాణా, గంజాయి వాడకం అనేది భారీ ఎత్తున పెరిగిపోతూనే వస్తుంది. చుట్టుపక్కల మొత్తం జన నివాసాలు ఉండడం అనేవి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనుకుంది. ఒకవైపు నేరాలు భారీ ఎత్తున కూడా విశాఖపట్నంలో ఈ విధంగా పెరిగిపోవడంతో చాలా వరకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా వారందరూ ఈ నేరాలకు సంబంధించి, ఎందుకంటే వారి ఇంటి ఆపోజిట్లోనే పూర్తిగా కూడా ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా వారు కూడా కనీసం ఈ దృశ్యాన్ని చూడడం కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా అక్కడ బయటకు వచ్చి ఈ రక్త మడుగులు చూసి కూడా వారు స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అలాంటి ఘటన ఒకటి తమ ఇంటి వద్ద చోటు చేసుకున్నది అంత చెప్పడానికి చూడడానికి కూడా చాలా వరకు భయాందోళనకరమైన పరిస్థితి పూర్తిగా కూడా కనిపిస్తుంది. పూర్తిగా విశాఖపట్నంలో ఈ విధంగా రక్త మరకలు, అదేవిధంగా ఎక్కడ చూసినా సరే నేరాలతో పెరిగిపోవడం, దొంగతనాలు, దోపిడీలు, ఇప్పుడు ఏకంగా హత్యల వరకు చోటు చేసుకుంది. నడి రోడ్డుపై కత్తులతోటి ఈ విధంగా మారణ ఆయుధాలతో తిరుగుతూ ఈ విధంగా దాడులకు పాల్పడడం, ఆ తర్వాత అడ్డు వచ్చిన వారిని ఈ విధంగా దోపిడీల నేపథ్యంలో కూడా కొన్ని హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా కూడా విశాఖ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. తమకు రక్షణ ఏదంటే కూడా వారు ఒక్కసారిగా భయంతో పరుగు తీస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం క్రైమ్ సీన్లో ఉన్నాము. ఈ సీన్కి సంబంధించుకుంటే చూసుకుంటే పోలీసులు పూర్తిగా కూడా దీన్ని మార్క్ చేసే ప్రయత్నం చేశారు. మార్క్ చేసిన తర్వాత రక్తపు మడుగులో అతని కాలి చెప్పుకు సంబంధించిన ముద్రను కూడా చూస్తాం. ఎందుకంటే రక్తం మొత్తం దార అయిన తర్వాత పూర్తిగా ఆ రక్తం దగ్గర ఉన్న ఏదైతే చెప్పు అడుగు ఏదో ఉంటుందో అతని చెప్పుకు సంబంధించిన అడుగును కూడా పూర్తిగా కూడా మనకి దృశ్యంలో సాక్షి మీద చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఈ విధంగా ఈ రక్త మడుగులు అనేవి పూర్తిగా కూడా మనకి ఎక్కడెక్కడ కనిపిస్తున్న తరుణంలో ఈ ఘటనకు సంబంధించి ఒకసారిగా విశాఖపట్నం అంతా ఉలిక్కిపడిన పరిస్థితులే కనిపిస్తుంది. సిద్ధు.